హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రమేష్ సార్ మ్యాథ్స్ క్లాస్. మనం ట్రిగ్నామెట్రీలోని ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగిన టాప్ 50 క్వశ్చన్స్ని డిస్కస్ చేస్తున్నాం కదా. ఆల్రెడీ ఫస్ట్ పార్ట్లో భాగంగా ఈ ట్రిగ్నామెట్రీ చాప్టర్లో ఉన్న అన్ని కాన్సెప్ట్స్ని అట్లాగే 1 to 20 వరకు ఉన్న టాప్ క్వశ్చన్స్ని డిస్కస్ చేయడం జరిగింది. ఒకవేళ ఆ వీడియో మీరు చూడనట్లయితే ఆ వీడియో యొక్క లింక్ని పైన కార్డ్స్లోను అట్లాగే కింద డిస్క్రిప్షన్లోనే ఉంచుతాను, అక్కడి నుంచి చూడొచ్చు. ఈరోజు వీడియోలో భాగంగా ఈ టాప్ 50లోని 21st క్వశ్చన్ నుంచి 50 క్వశ్చన్ వరకు ఉన్న ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలో డిస్కస్ చేద్దాం. ఓకే, 21st క్వశ్చన్. ఇఫ్ sin theta into cos theta equal to 1/2 then the value of theta is, అంటే ఇక్కడ మనకి ఇచ్చినది ఏంటంటే sin theta ఇంటూ కాస్ థీటా ఈక్వల్ టు 1/2. ఒక్కొక్కసారి మనం ఇచ్చిన ఆప్షన్స్ని బట్టి కూడా కరెక్ట్ ఆప్షన్ గెస్ చేయొచ్చు అనమాట. ఇక్కడ 0 degrees 30 degrees 45 degrees అండ్ 60 degrees ఇచ్చాడు ఆప్షన్స్గా. ఓకే, ఒకవేళ మనం 0 degrees రాసినట్లయితే సైన్ 0 విలువ ఇది 0 అయిపోతుంది. 0తో దేన్ని మల్టిప్లై చేసినా 0నే కదా, కాబట్టి 1/2 వచ్చే అవకాశం లేదు. ఒకవేళ మనం 30 degrees సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, సైన్ 30 వాల్యూ ఎంత 1/2, మనకి కాస్ 30 వాల్యూ √3/2, 1 ఇంటూ √3 √3/4 అవుతుంది, కానీ మనకి 1/2 రావడం లేదు కదా. ఓకే, 45 degrees సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, సైన్ 45 వాల్యూ 1/√2 ఇంటూ కాస్ 45 వాల్యూ కూడా 1/√2, 1 ఇంటూ 1 1 √2 ఇంటూ √2 అవుతుంది కదా. అప్పుడు LHS RHS ఈక్వల్గా ఉన్నాయి, కాబట్టి ఇక్కడ మనకి థీటా ప్లేస్లో ఎంత ఉండాలన్నమాట, 45 degrees ఉండాలన్నమాట. అంటే థర్డ్ వన్ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ 22nd వన్. ఇఫ్ tan theta ఈక్వల్ టు 3/4 దెన్ ద వాల్యూ ఆఫ్ 1 మైనస్ కాస్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా. ఓకే, ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటంటే tan theta ఈక్వల్ టు 3/4. మనం దేని వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, 1 మైనస్ కాస్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉందన్నమాట. ఓకే, ఆల్రెడీ ఇంతకుముందే చెప్పుకున్నాం, ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు మనం కొన్ని పైథాగోరియన్ ట్రిప్లెట్స్ని మనం మెమరైజ్ చేసి ఉన్నట్లయితే ఇట్లాంటి క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడానికి మనకు టైం చాలా సేవ్ అవుతుందన్నమాట. మనం ఫస్ట్ సాధారణంగా ఏం చేస్తాం, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వేసుకుంటాం. ఇక్కడ థీటా ఉంది కాబట్టి థీటా ఇక్కడ ఉంచాం. tan థీటాకి ఫార్ములా ఏంటి, ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. ఇక్కడ ఆపోజిట్ సైడ్స్ 3, ఎడ్జసెంట్ సైడ్ 4, అంటే దీనికి ఆపోజిట్ సైడ్ ఇది అవుతుంది 3, ఇది 4. మనకి 3 4 ఉన్న పైథాగోరియన్ ట్రిప్లెట్ ఏంటి 3 4 5 కదా, కాబట్టి ఈ 5 థర్డ్ సైడ్ అవుతుంది అనమాట, హైపోటెన్యూస్ అవుతుంది అనమాట. ఎందుకంటే మన కాస్ థీటా కావాలంటే హైపోటెన్యూస్ వాల్యూ కావాలి కాబట్టి. ఓకే, ఇప్పుడు మనం దేని వాల్యూ అయినా చెప్పొచ్చు కదా. ఓకే, 1 మైనస్ కాస్ థీటా ఫార్ములా ఏంటి, ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఇక్కడ థీటాకి ఎడ్జసెంట్ సైడ్ ఏంటి 4, అంటే 4 బై హైపోటెన్యూస్ 5 బై నెక్స్ట్ 1 ప్లస్ మళ్ళీ కాస్ థీటానే కదా 4/5. దిస్ ఈక్వల్ టు ఇక్కడ ఎల్సిఎం 5 అవుతుంది, 1 ఇంటూ 5 5 మైనస్ 4 అవుతుంది. అట్లాగే డినామినేటర్లో కూడా ఎల్సిఎం 5 అవుతుంది కదా, 5 1s are 5 ప్లస్ 4 అవుతుంది. డినామినేటర్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి కట్ చేయొచ్చు. 5 మైనస్ 4 ఎంత అవుతుంది 1 అవుతుంది, 5 ప్లస్ 4 ఎంత అవుతుంది 9, అంటే 1/9 అవుతుంది అనమాట. అంటే సెకండ్ వన్ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 23rd వన్. ఇఫ్ ఏ కామా బి కామా సి ఆర్ ఇంటీరియర్ యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి దెన్ tan a ప్లస్ b/2 ఈక్వల్ టు. ఓకే, ఇది మనం కాంప్లిమెంటరీ యాంగిల్కి సంబంధించిన నాలెడ్జ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, మనకి ఏబిసిలు ఒక ట్రయాంగిల్లో ఇంటీరియర్ యాంగిల్స్ అయితే మనకి a ప్లస్ b ప్లస్ c ఈక్వల్ టు 180 కావాలి. ఇక్కడ మనం దేని వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, tan a ప్లస్ b/2 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనం ఈ ఎక్స్ప్రెషన్ రాబట్టాలి దీన్ని ఉపయోగించి. a ప్లస్ b అదనంగా c ఉంది కదా, దీన్ని మనం RHSలోకి తీసుకువెళ్దాం. అంటే a ప్లస్ b ఈక్వల్ టు 180 ప్లస్ cని RHSలోకి తీసుకెళ్తే మైనస్ c. నెక్స్ట్ బయట ఉండాలి కదా, మనం ఏ ఆపరేషన్ చేసినా బోత్ సైడ్స్ చేయాలి, కాబట్టి బోత్ సైడ్స్ బై 2 చేస్తున్నాను. దట్ ఇంప్లైజ్ అంటే a ప్లస్
b/2 ఈక్వల్ టు ఈ 2 180ని డివైడ్ చేస్తుంది, సిని డివైడ్ చేస్తుంది. 180ని 2తో డివైడ్ చేస్తే 90 అవుతుంది కదా, అంటే 90 మైనస్ c/2 అవుతుంది. ఇప్పుడు మనకి tan కావాలి కదా, tan a+b/2 వాల్యూ కావాలి కదా, కాబట్టి బోత్ సైడ్స్ tan తీసుకున్నాం. అంటే tan a+b/2 ఈక్వల్ టు tan 90 మైనస్ c/2. ఇది చూడడానికి ఎలా ఉంది మనకి, tan 90 మైనస్ థీటాలా ఉంది. tan 90 మైనస్ థీటా కాంప్లిమెంటరీ యాంగిల్స్లో నేర్చుకున్నా కదా, cot థీటాకి ఈక్వల్ అవుతుందని. థీటా ప్లేస్లో c/2 ఉంది కాబట్టి ఇది cot c/2 అవుతుంది అనమాట. అంటే మనకి ఇచ్చిన ఆప్షన్లో 4th వన్ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుందని అర్థం అవుతుంది. నెక్స్ట్ 24th వన్. If a 6 meter height pole casts a shadow 2√3 meters long on the ground, then the sun's angle of elevation. మనం ఇది అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ అనే కాన్సెప్ట్కి సంబంధించింది. ఓకే, ఇక్కడ మనకి 6 meters హైట్ ఉన్న ఒక పోల్, ఫర్ ఎగ్జాంపుల్ ఏబి అనేది పోల్ అనుకున్నాం, దాని హైట్ 6 meters అని ఇచ్చాడు. ఓకే, ఇది మనకి షాడో, ఈ ప్లేన్ మీద దీని షాడో అంటే సన్ రేస్ వలన షాడో మనకి 2√3 meters లెంత్ ఉన్న ఒక షాడో ఫామ్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ బీసీ అనేది షాడో అనుకుందాం. అయితే ఈ సన్ రేస్ మనకి హారిజెంటల్తో ఫామ్ చేసే యాంగిల్ ఎంత మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా, వాడు ఇచ్చిన వాల్యూస్ మధ్యలో ఉన్న రిలేషన్ ఐడెంటిఫై చేయాలి. ఈ యాంగిల్, ఈ 2 sides తెలుసు మనకి, ఈ యాంగిల్కి అంటే ఈ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి దానికి ఇచ్చిన సైడ్స్కి మధ్య రిలేషన్ ఏంటి, ఇది ఆపోజిట్ సైడ్ అవుతుంది, ఇది అడ్జసెంట్ సైడ్ అవుతుంది. ఆపోజిట్ సైడ్ అడ్జసెంట్ సైడ్ మనకి ఎందులో వస్తాయి, tan ఫార్ములాలో వస్తాయి కదా. కాబట్టి tan θ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ 6 బై అడ్జసెంట్ సైడ్ 2√3. 2 టేబుల్ 6లో 3 times పోతుంది. దిస్ ఈక్వల్ టు మనకి 3/√3 వచ్చింది. దీన్ని రేషనలైజేషన్ చేసామనుకోండి, అంటే డినామినేటర్లో √3 ఉంది కాబట్టి √3తో మల్టిప్లై చేసి √3తో డివైడ్ చేసాం. దిస్ ఈక్వల్ టు 3√3 అవుతుంది. న్యూమరేటర్లో √3 × √3 3 అవుతుంది. 3 గెట్స్ క్యాన్సిల్, అంటే మనకి ఏమొచ్చింది, √3 వచ్చింది. ఏంటి, tan θ వాల్యూ. అంటే మనకి టేబుల్లో ఎన్ని డిగ్రీల దగ్గర మనకి tan వాల్యూ √3 అవుతుందంటే 60 degrees దగ్గర √3 అవుతుంది కదా. కాబట్టి ఇక్కడ మనకి θ ఈక్వల్ టు 60 degrees అవుతుంది అనమాట. అంటే సన్ రేస్ హారిజెంటల్తో చేసే యాంగిల్ ఎంత అంటే 60 degrees అవుతుంది అనమాట. అంటే సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ వన్ అవుతుంది. నెక్స్ట్ sin A ఈక్వల్ టు cos B, దెన్ A+B ఈక్వల్ టు, అంటే 25th వన్. sin A ఈక్వల్ టు cos B అయినట్లయితే A+B వాల్యూ ఎంత అని అడిగారు అనమాట. ఓకే, ఇక్కడ సైన్ ఉంది కాబట్టి దీన్ని కూడా సైన్లో కన్వర్ట్ చేద్దాం. కాంప్లిమెంటరీ యాంగిల్కి సంబంధించిన కాన్సెప్ట్ వాడుకుంటాం ఇక్కడ. అంటే sin A ఈక్వల్ టు, దీన్ని ఎట్లా రాయొచ్చు మనం, sin 90 మైనస్ B అని రాయొచ్చు. ఎందుకంటే sin 90 మైనస్ θ ఈక్వల్ టు cos θ కాబట్టి. ఓకే, బోత్ సైడ్స్ సైన్ ఉంది కాబట్టి యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి. అంటే A ఈక్వల్ టు 90 మైనస్ B అవుతుంది. ఈ Bని మనం LHSలోకి తీసుకొస్తే +B అవుతుంది కదా, అంటే A+B అవుతుంది ఈక్వల్ టు 90. అంటే A+B వాల్యూ ఎంత, 90 degrees అవుతుంది అనమాట. అంటే ఇచ్చిన ఆప్షన్స్లో 4th వన్ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ ద వాల్యూ ఆఫ్ 36 degrees cos 36 degrees cos 54 degrees minus sin 36 degrees sin 54 degrees ఈక్వల్ టు, ఓకే, 26th బిట్. ఇక్కడ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఏంటి, cos 36 degrees అండ్ cos 54 degrees మైనస్ sin 36 degrees sin 54 degrees. ఇది కూడా మనకి కాంప్లిమెంటరీ యాంగిల్కి సంబంధించిన కాన్సెప్ట్ మీద బేస్ అయిన బిట్ అనమాట. ఓకే, ఇక్కడ మనకి ఈ రెండు కాంప్లిమెంటరీ యాంగిల్స్ రెండు యాడ్ చేస్తే 90 వస్తుంది కదా, అట్లాగే ఈ రెండు కాంప్లిమెంటరీ యాంగిల్స్, ఈ రెండిట్లో ఏదో ఒక దాన్ని మనం కన్వర్ట్ చేయాలి కదా. అంటే దీన్ని ఎట్లా రాస్తున్నాం అంటే cos 36 cos 90 మైనస్ 36, 90లోని 36 మైనస్ చేస్తే 54 వస్తుంది కదా. అట్లాగే ఈ రెండిట్లో ఒకదాన్ని కన్వర్ట్ చేసినట్లయితే sin 36 sin 90 మైనస్ 36, 90 మైనస్ 36 54 అవుతుంది కదా. ఓకే,
కాస్ 36 కాస్ 90 మైనస్ థీటా సైన్ థీటా అవుతుంది. కాబట్టి ఇది సైన్ 36 అయిపోతుంది. అట్లాగే సైన్ 36 ఇంటూ సైన్ 90 మైనస్ థీటా ఏమవుతుంది, కాస్ థీటా అవుతుంది. కాబట్టి ఇది కాస్ 36 అయిపోతుంది. ఒకసారి రెండు టర్మ్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ కాస్ 30 సైన్ 36 సైన్ 36 సైన్ 36 కాస్ 36 2 ఇంటూ 3 అన్నా 3 ఇంటూ 2 అన్నా ఒకే ఆన్సర్ వస్తుంది కదా. కాబట్టి మైనస్ చేసినప్పుడు 0 వస్తుంది, అంటే ఈక్వల్ టు 0 అవుతుంది అనమాట. అంటే ఇక్కడ మనకి కరెక్ట్ ఆప్షన్ సెకండ్ వన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 27th బిట్, ద వాల్యూ ఆఫ్ 1/1 ప్లస్ కాస్ థీటా ప్లస్ 1/1 మైనస్ కాస్ థీటా. ఓకే, మనం లెటస్ టేక్ ఎల్సిఎం. మనం ఎల్సిఎం తీసుకున్నట్లయితే ఇక్కడ 1 ప్లస్ కాస్ థీటా 1 మైనస్ కాస్ థీటా రెండింటిని మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందో అది ఆ ప్రోడక్ట్ మనకి ఎల్సిఎం అవుతుంది. ఓకే, ఇక్కడ 1 ప్లస్ కాస్ థీటా 1 ప్లస్ కాస్ థీటా గెట్స్ క్యాన్సిల్, ఇంకా 1 మైనస్ కాస్ థీటా ఉంది, దీంతో మనం న్యూమరేటర్ని మల్టిప్లై చేయాలి. 1 ఇంటూ 1 మైనస్ కాస్ థీటా 1 మైనస్ కాస్ థీటా అవుతుంది. ఇక్కడ మధ్యలో సైన్ ఏముంది, ప్లస్ ఉంది. అట్లాగే ఈ 1 మైనస్ కాస్ థీటా 1 మైనస్ కాస్ థీటా గెట్స్ క్యాన్సిల్, ఇంకా 1 ప్లస్ కాస్ థీటా ఉంది, ఆ 1 ప్లస్ కాస్ థీటా అవుతావు 1ని మల్టిప్లై చేస్తే మళ్ళీ 1 ప్లస్ కాస్ థీటానే వస్తుంది కదా, కాస్ థీటా. ఇక్కడ మైనస్ కాస్ థీటా ప్లస్ కాస్ థీటా గెట్స్ 0. దిస్ ఈక్వల్ టు 1 ప్లస్ 1 ఎంత అవుతుంది, 2 అవుతుంది. ఇది చూడడానికి ఎలా ఉందంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బిలో ఉంది కదా డినామినేటర్, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే ఇక్కడ 1 స్క్వేర్, 1 స్క్వేర్ అంటే 1 వస్తుంది కదా, బి స్క్వేర్ అంటే కాస్ థీటా స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ థీటా వస్తుంది. 2 మనం ఐడెంటిటీస్లో నేర్చుకుంటాం కదా, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా నుంచి మనకి సైన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా వస్తుందని చెప్పుకున్నాం కదా. కాబట్టి దీని ప్లేస్లో మనం సైన్ స్క్వేర్ థీటా రాసుకోవచ్చు. దీన్నే మనం ఎట్లా రాయొచ్చు, 2 ఇంటూ 1 సైన్ స్క్వేర్ థీటా. 2 ఇంటూ 1 సైన్ అంటే మనకి సైన్ యొక్క రెసిప్రోకల్, దాన్ని మనం కోసికంట్ అంటాం. కాబట్టి 2 కోసికంట్ స్క్వేర్ థీటా అవుతుంది అనమాట. అంటే థర్డ్ అనేది అంటే థర్డ్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది. నెక్స్ట్ 28th బిట్, ద వాల్యూ ఆఫ్ tan స్క్వేర్ థీటా ప్లస్ tan పవర్ 4 థీటా. ఓకే, ఒకసారి మనం ఈ రెండు టర్మ్స్ నుంచి tan స్క్వేర్ని కామన్ తీయచ్చు కదా. కాబట్టి నేను tan స్క్వేర్ని కామన్ తీస్తున్నాను. tan స్క్వేర్ మొత్తాన్ని కామన్ తీసాం కాబట్టి అక్కడ 1 రాస్తాము. tan పవర్ 4 నుంచి స్క్వేర్ కామన్ తీస్తే ఇంకా tan స్క్వేర్ ఉంటుందన్నమాట. మనం ఒక ఐడెంటిటీ నేర్చుకుంటాం కదా, ఏంటది, సీకండ్ స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. ఈ ఐడెంటిటీ నుంచి ఈ tan స్క్వేర్ని మనం RHSలోకి తీసుకెళ్తే ప్లస్ tan స్క్వేర్ అవుతుంది. అంటే సీకండ్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 ప్లస్ tan స్క్వేర్ థీటా అవుతుంది. అంటే ఇక్కడ మనకి 1 ప్లస్ tan స్క్వేర్ థీటా ఉంది, దాని ప్లేస్లో ఏం రాయొచ్చు, మనం సీకండ్ స్క్వేర్ థీటా రాయొచ్చు. ఒకవేళ మనం ఈ tan స్క్వేర్ని ఇటు సైడ్ తీసుకొచ్చి ఈ 1ని ఇటు సైడ్ తీసుకెళ్ళినట్లయితే సీకండ్ స్క్వేర్ థీటా ఈ 1 LHSలోకి వస్తే -1 అవుతుంది. అలాగే ఈ tan స్క్వేర్ RHSలోకి వస్తే ప్లస్ tan స్క్వేర్ అవుతుంది. అంటే మనం 1 ప్లస్ tan స్క్వేర్ థీటా ప్లేస్లో సీకండ్ స్క్వేర్ థీటా రాయొచ్చు, tan స్క్వేర్ థీటా ప్లేస్లో సీకండ్ స్క్వేర్ థీటా -1 రాయొచ్చు. కాబట్టి ఈ tan స్క్వేర్ ప్లేస్లో సీకండ్ స్క్వేర్ థీటా -1 రాస్తున్నాను. అట్లాగే ఈ 1 ప్లస్ tan స్క్వేర్ ప్లేస్లో సీకండ్ స్క్వేర్ రాస్తున్నాను. ఇప్పుడు మల్టిప్లై చేసినట్లయితే సీకండ్ స్క్వేర్ థీటా ఇంటూ సీకండ్ స్క్వేర్ థీటా సీకండ్ పవర్ 4 థీటా అవుతుంది, మైనస్ 1 ఇంటూ సీకండ్ స్క్వేర్ థీటా సీకండ్ స్క్వేర్ థీటా అవుతుంది అనమాట. అంటే ఇచ్చిన ఆప్షన్స్లో ఫస్ట్ వన్ అనేది కరెక్ట్ వన్ అవుతుంది. నెక్స్ట్ 29th వన్, ద వాల్యూ ఆఫ్ cos 45 cos 30 cos 90 cos 60. ఒక్కసారి మనం ఇచ్చిన యాంగిల్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే 45 30 90 60 అన్నిటికీ మధ్యలో మల్టిప్లికేషన్, ఇవన్నిటిని మల్టిప్లై చేస్తాం. మనకి cos 90 వాల్యూ 0 కదా, ఆ విషయం మనకు తెలుసు.
కాబట్టి దీని ప్లేస్లో 0 రాసాం అనుకోండి, ఈ 0తో మిగిలిన ఏ టర్మ్స్ని మల్టిప్లై చేసినా అంతా 0 అయిపోతుంది. అంటే ఫైనల్గా దీని ఆన్సర్ ఏమవుతుంది? 0 అవుతుంది అనమాట. కాబట్టి దీని కరెక్ట్ ఆప్షన్ థర్డ్ వన్ అవుతుంది. నెక్స్ట్ 30th బిట్. ఇఫ్ x ఈక్వల్ టు ఏ కొసికెంట్ థీటా అండ్ y ఈక్వల్ టు ఏ కాట్ థీటా దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ. మనకి ఇచ్చింది ఏంటంటే x ఈక్వల్ టు ఏ కోసికెంట్ థీటా, అట్లాగే y ఈక్వల్ టు ఏ కాట్ థీటా. మనం కోసికెంట్ థీటా కాట్ థీటాలోని ఒక ఐడెంటిటీ నేర్చుకుంటాం. ఏంటంటే కోసికెంట్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 అని. ఆ ఐడెంటిటీని కూడా ఉపయోగించుకుంటాం అనమాట. ఓకే, ఈ ఏని మనం ఇటు సైడ్ తీసుకొస్తే x/a ఈక్వల్ టు కోసికెంట్ థీటా అవుతుంది. అట్లాగే ఇక్కడ y/a ఈక్వల్ టు కాట్ థీటా అవుతుంది. మనకి స్క్వేర్ రావాలి కదా ఐడెంటిటీ ఉపయోగించాలంటే, కాబట్టి బోత్ సైడ్స్ స్క్వేర్ చేద్దాం. అప్పుడు ఇది కూడా స్క్వేర్ అవుతుంది. ఇక్కడ కూడా బోత్ సైడ్స్ స్క్వేర్ చేస్తే ఇది అవుతుంది. ఓకే, ఇప్పుడు మనకి x² ఈక్వల్ టు కోసికెంట్ స్క్వేర్ థీటా వచ్చింది. దీని నుంచి y²/a² ఈక్వల్ టు కాట్ స్క్వేర్ థీటా వచ్చింది. మనకి ఐడెంటిటీ ఏంటి? కోసికెంట్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. మైనస్ రావాలంటే రెండింటిని ఒకదానితో ఒకటి మైనస్ చేయాలి. ఫస్ట్ LHSలు మైనస్ చేస్తాం, తర్వాత RHSలు మైనస్ చేస్తాం. అంటే x²/a² మైనస్ y²/b² ఈక్వల్ టు కోసికెంట్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా అవుతుంది. దీని వాల్యూ 1 కదా, ఈక్వల్ టు 1 రాసుకోవచ్చు మనం. ఓకే, మనకి ఫైనల్గా ఏమొచ్చింది? x²/a² మైనస్ y²/b² ఈక్వల్ టు 1. ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటే మనకి ఇక్కడ మనకి a² కదా, a² అనేది ఎల్సిఎం అవుతుంది. రెండిట్లోని a² ఉంది కాబట్టి న్యూమరేటర్లో x² మైనస్ y² వస్తుంది, ఈజ్ ఈక్వల్ టు 1. ఈ a² డివైడ్ చేస్తుంది, RHSకి వెళ్తే మల్టిప్లై చేస్తుంది కదా, అంటే x² మైనస్ y² ఈక్వల్ టు a² ఇంటూ 1 అంటే a². అంటే మనకి x² మైనస్ y² ఈక్వల్ టు a² అనేది కరెక్ట్ ఆప్షన్. అంటే సెకండ్ వన్ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 31st బిట్. ఇక్కడ మనకి sin a ఈక్వల్ టు 7/25. అయితే కాట్ ఏ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇది మనకి ట్రిగనామెట్రిక్ రేషియోకి సంబంధించింది కదా. మనం దీని ఇక్కడ పైథాగరస్ ట్రిప్లెట్స్ని వాడుకుంటాం. ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఒక ట్రయాంగిల్ వేసుకుంటాం, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇక్కడ ఏ ఉంది, BC. ఇక్కడ sin a ఈక్వల్ టు 7/25. సైన్కి ఫార్ములా ఏంటి? ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఏకి ఆపోజిట్ సైడ్ ఇది కదా, ఇది 7 అవుతుంది. రైట్ యాంగిల్కి ఆపోజిట్ సైడ్ హైపోటెన్యూస్ అవుతుంది కాబట్టి 25 అవుతుంది. 7, 25 ఉన్న పైథాగోరియన్ ట్రిప్లెట్ ఏంటి? ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, 7, 24, 25. అంటే 24 థర్డ్ వన్ అవుతుంది. అంటే థర్డ్ సైడ్ మనకి 24 అని అవుతుంది. ఇప్పుడు ఏ ట్రిగనామెట్రిక్ రేషియో అయినా సరే మనం ఈజీగా చెప్పగలుగుతాం కదా. మనకు కావాల్సింది ఏంటి? కాట్ ఏ కావాలి. కాట్ ఏకి ఫార్ములా ఏంటి? ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఇక్కడ ఏకి ఎడ్జసెంట్ సైడ్ ఏంటి? AB అంటే 24. నెక్స్ట్ ఎడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. ఓకే, ఎడ్జసెంట్ సైడ్ ఏమవుతుంది? 24 అవుతుంది. ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది? ఏకి ఆపోజిట్ సైడ్ 7 కదా, అంటే 7 అంటే 24/7. అంటే ఫోర్త్ వన్ కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 32nd బిట్. An observer of height 1.8 meters is 13.2 meters away from a palm tree. అంటే ఇక్కడ ఒక అబ్జర్వరు 1.8 మీటర్స్ హైట్ ఉన్నాడు. నెక్స్ట్ ఇతను ఒక పామ్ ట్రీకి, ఇది పామ్ ట్రీ అనుకుందాం, దీనికి 13.2 మీటర్స్ డిస్టెన్స్ దూరంలో ఉన్నాడనమాట. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద ట్రీ ఫ్రమ్ హిజ్ ఐ. అంటే అతని ఇక్కడ ఐ ఉంటుంది కదా, కాబట్టి ఈ ఐ నుంచి అతన్ని చూసినప్పుడు, అంటే ఈ లైన్ మనం ఎందుకు డ్రా చేసాం? ఎందుకంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఎప్పుడు సైట్ ఆఫ్ అంటే లైన్ ఆఫ్ సైట్కి హారిజెంటల్ లైన్కి మధ్యలో ఉండాలి. ఇక్కడ ఐ ఉంటుంది కాబట్టి ఇక్కడ హారిజెంటల్ లైన్ లేదు కాబట్టి డ్రా చేసుకుని ఇక్కడ మనం యాంగిల్ డ్రా చేసుకున్నాం అనమాట. 45 degrees.
నెక్స్ట్ దెన్ ద హైట్ ఆఫ్ ద పామ్ ట్రీ ఈజ్, మనకి ఈ రెండు హారిజంటల్ లైన్సే కదా. నెక్స్ట్ ఇవి ఎప్పుడు కూడా మనకి వెర్టికల్గానే ఉంటాయి కదా హారిజంటల్ లైన్కి, కాబట్టి ఇది ఒక రెక్టాంగిల్ అవుతుంది. రెక్టాంగిల్లో మనకి ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి, అంటే ఇది 13.2 అయితే ఇది కూడా 13.2 మీటర్స్ అవుతుంది. నెక్స్ట్ ఇది 1.8 అయితే ఇది కూడా 1.8 మీటర్స్ అవుతుంది. మనం టోటల్ హైట్ ఒక హెచ్ అనుకున్నట్లయితే అప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉన్న డిస్టెన్స్ 1.8, అప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉన్న డిస్టెన్స్ ఏమవుతుంది, ఈ మొత్తంలోంచి 1.8 మైనస్ చేయాలి, అంటే హెచ్ మైనస్ 1.8 అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఇక్కడ మనకి ఈ ట్రయాంగిల్లో యాంగిల్కి ఈ సైడ్ ఏమవుతాయి, మనకి ఆపోజిట్ సైడ్ ఎడ్జసెంట్ సైడ్ అవుతాయి. అది ఎందులో వస్తాయి, ట్యాన్లో వస్తాయి. కాబట్టి ట్యాన్ అప్లై చేస్తాం, అంటే tan 45 degrees ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ అంటే హెచ్ మైనస్ 1.8 బై ఎడ్జసెంట్ సైడ్ 13.2 అవుతుంది. tan 45 వాల్యూ 1 ఈక్వల్ టు హెచ్ మైనస్ 1.8 బై 13.2 అవుతుంది. ఈ 13.2 ఇక్కడ డివైడ్ చేస్తుంది కాబట్టి మల్టిప్లై చేస్తుంది, అంటే 13.2నే అవుతుంది. అంటే 13.2 ఈక్వల్ టు హెచ్ మైనస్ 1.8. ఈ 1.8ని ఎల్హెచ్ఎస్లోకి తీసుకొచ్చినట్లయితే 13.2 ప్లస్ 1.8 అవుతుంది ఈక్వల్ టు హెచ్. రెండు యాడ్ చేస్తే మనకు 15 వస్తుంది కదా. అంటే పామ్ ట్రీ యొక్క హైట్ ఎంత అవుతుందంటే 15 మీటర్స్ అవుతుంది అనమాట. అంటే సెకండ్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ 33 బిట్ 1/1 మైనస్ సైన్ తీటా ప్లస్ 1/1 ప్లస్ సైన్ తీటా. ఇక్కడ కూడా ఇలాంటిది ఇంతకు ముందు కాసుల్లో చేసాం కదా, అలానే చేస్తాం. ఎల్సిఎం తీసుకుంటాం. ఇక్కడ 1 మైనస్ సైన్ తీటా ఇంటూ 1 ప్లస్ సైన్ తీటా అనేది ఎల్సిఎం అవుతుంది. 1 మైనస్ సైన్ తీటా 1 మైనస్ సైన్ తీటా గెట్స్ క్యాన్సిల్. ఇంకా 1 ప్లస్ సైన్ తీటాతో న్యూమరేటర్ మల్టిప్లై చేస్తే మనకి 1 ప్లస్ సైన్ తీటా వస్తుంది. అట్లాగే అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే సరిపోతుంది అనమాట. అంటే ఈ రెండు మల్టిప్లై చేస్తాం, ఈ రెండు మల్టిప్లై చేస్తాం, కింద ఇవి రెండు మల్టిప్లై చేస్తాం. ఇక్కడ ఏమొస్తుంది 1 మైనస్ సైన్ తీటా వస్తుంది అనమాట. ప్లస్ సైన్ తీటా మైనస్ సైన్ తీటా గెట్స్ 0. ఇంకా మనకి ఏం మిగిలింది, న్యూమరేటర్లో 1 ప్లస్ 1 2 అవుతుంది కదా. ఇది ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్లో రాస్తాం. ఏ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ అంటే 1 వస్తుంది. బి స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ తీటా. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా దేనికి ఈక్వల్ అవుతుంది, కాస్ స్క్వేర్ తీటాకి ఈక్వల్ అవుతుంది. కాబట్టి దీని ప్లేస్లో మనం కాస్ స్క్వేర్ తీటా రాయొచ్చు. దీన్నే మనం 2 ఇంటూ 1 బై కాస్ స్క్వేర్ తీటా అని రాయొచ్చు. 1 బై కాస్ తీటా అంటే కాస్ తీటాకి రెసిప్రోకల్, దాన్నే మనం సీకంట్ తీటా అంటాం. కాబట్టి 2 సీకంట్ స్క్వేర్ తీటా అవుతుంది, స్క్వేర్ ఉంది కాబట్టి. అంటే మనకి సెకండ్ వన్ కరెక్ట్ ఆప్షన్ అవుతుందన్నమాట. నెక్స్ట్ 34 కాట్ తీటా ప్లస్ ట్యాన్ తీటా ఈక్వల్ టు, ఇలాంటి వాటిని మనం సైన్ కాస్లోకి కన్వర్ట్ చేసుకున్నట్లయితే త్వరగా సాల్వ్ చేయొచ్చు అనమాట. కాట్ తీటాని ఎట్లా రాయొచ్చు మనం, కాస్ తీటా బై సైన్ తీటా అని రాయొచ్చు. సైన్ తీటాని ఎట్లా రాయొచ్చు, సైన్ తీటా బై కాస్ తీటా అని రాయొచ్చు. ఇప్పుడు ఎల్సిఎం తీసుకున్నట్లయితే క్రాస్ మల్టిప్లికేషన్, కాస్ తీటా ఇంటూ కాస్ తీటా కాస్ స్క్వేర్ తీటా, సైన్ తీటా ఇంటూ సైన్ తీటా సైన్ స్క్వేర్ తీటా బై సైన్ తీటా ఇంటూ కాస్ తీటా. కాస్ స్క్వేర్ తీటా ప్లస్ సైన్ స్క్వేర్ తీటా అన్న సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా అన్న 1 అవుతుంది కదా. కాబట్టి 1 బై సైన్ తీటా ఇంటూ కాస్ తీటా. దీన్నే మనం సెపరేట్గా కూడా రాయొచ్చు కదా, 1 బై సైన్ తీటా ఇంటూ 1 బై కాస్ తీటా. దీంట్లో ఏ విధమైన మార్పు ఉండదు. 1 ఇంటూ 1 1 వస్తుంది. సైన్ తీటా ఇంటూ కాస్ తీటా సైన్ తీటా కాస్ తీటానే వస్తుంది. 1 బై సైన్ తీటా అంటే సైన్ తీటాకి రెసిప్రోకల్, దాన్ని మనం కోసికంట్ తీటా అంటాం. అంటే దీని ప్లేస్లో మనం కోసికంట్ తీటా రాయొచ్చు. అంటే 1 బై కాస్ తీటా అనేది కాస్ తీటా యొక్క రెసిప్రోకల్, దాన్ని మనం సీకంట్ తీటా అంటాం. అంటే సీకంట్ తీటా అంటే కోసికంట్ తీటా ఇంటూ సీకంట్ తీటా. అంటే ఫస్ట్ వన్ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 35 ద వాల్యూ ఆఫ్ కాస్ 1 డిగ్రీ, కాస్ 2 degrees, కాస్ 3 degrees, కాస్ 4 degrees అండ్ సో ఆన్ కాస్ 180 degrees
ఇట్లాంటి వాటిని మనం కొంచెం లాజికల్గా ఆలోచించినట్లయితే చూసిన వెంటనే ఆన్సర్ పెట్టొచ్చు అనమాట. అంటే 1 నుంచి 180 వరకు నా అన్ని యాంగిల్స్ని తీసుకుని మల్టిప్లై చేస్తాం కాసులు తీసుకుని. మనకి కాస్ 90 వాల్యూ 0 డిగ్రీస్ అని తెలుసు కదా, అంటే మధ్యలో కాస్ 90 కూడా ఉంటుంది. ఇవన్నీ మనం మల్టిప్లై చేస్తున్నాం. కాస్ 90 వాల్యూ ఏమో 0, అంటే 0తో మిగిలినవన్నీ మల్టిప్లై చేయాలి కదా. మనం 0తో దేన్ని మల్టిప్లై చేసినా దాని టోటల్ వాల్యూ 0 అయిపోతుంది కదా. అంటే దీని వాల్యూ ఎంత అవుతుంది అనమాట, 0 అయిపోతుంది సింపుల్గా. దీనికి మనం కాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం ఏమీ ఉండదన్నమాట. ఓకే, అంటే సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ వన్ అవుతుంది. నెక్స్ట్ 36 secant power 4a మైనస్ secant స్క్వేర్ ఏ. ఇట్లాంటిదే మనం ట్యాన్స్లో చేసాం. ఆ రెండు కూడా ఒకదానికొకటి రివర్స్ ఆన్సర్స్ అవుతాయి. అక్కడ మనం tan పవర్ 4 తీటా ప్లస్ tan స్క్వేర్ తీటా ఈక్వల్ టు అది సాల్వ్ చేస్తాం. దీన్ని కూడా సేమ్ అలానే సాల్వ్ చేస్తాం. రెండిట్లో మనం secant స్క్వేర్ ఏ అని కామన్ తీయొచ్చు కదా. ఇక్కడ secant పవర్ 4 నుంచి 2 తీసేస్తే ఇంకా 2 ఉంటుంది, అంటే secant స్క్వేర్ ఏ ఉంటుంది మైనస్ secant స్క్వేర్ ఏ మొత్తం తీసేస్తే దాని ప్లేస్లో ఏం రాస్తాం, 1 రాస్తాం. ఓకే, మనం ఐడెంటిటీ ఏం నేర్చుకున్నాం, secant స్క్వేర్ ఏ మైనస్ tan స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1. దీని నుంచి మనం ఏం రాయొచ్చు, secant స్క్వేర్ ఏ కావాలి. ఓకే, అంటే ఈ tan స్క్వేర్ ఏని RHSలోకి పంపేయాలి. అంటే ఇప్పుడు 1 ప్లస్ tan స్క్వేర్ ఏ అవుతుంది. అంటే దీని ప్లేస్లో మనం ఏం రాయొచ్చు, 1 ప్లస్ tan స్క్వేర్ ఏ అని రాయొచ్చు. అలాగే secant స్క్వేర్ ఏ మైనస్ 1 వాల్యూ రావాలి. ఈ tan స్క్వేర్ ఏని అవతలకు పంపించి 1 అని అవతలకు పంపిస్తే మనకి ఏమవుతుంది, secant స్క్వేర్ ఏ మైనస్ 1 అవుతుంది. దాని వాల్యూ tan స్క్వేర్ ఏ అవుతుంది. కాబట్టి దీని ప్లేస్లో మనం tan స్క్వేర్ ఏ రాయొచ్చు. ఓకే, ఒకసారి మల్టిప్లై చేద్దాం. tan స్క్వేర్ ఏ ఇంటూ 1 అంటే tan స్క్వేర్ ఏ ప్లస్ tan స్క్వేర్ ఇంటూ tan స్క్వేర్ tan పవర్ 4 ఏ అవుతుంది. ఇది మనకు కావాల్సిన ఆన్సర్ అవుతుంది అనమాట. అంటే థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ వన్ అవుతుంది. నెక్స్ట్ 37th బిట్ tan 48 tan 16 tan 42 tan 74. ఇది మనకి కాంప్లిమెంటరీ యాంగిల్స్ అనే కాన్సెప్ట్కి సంబంధించిన బిట్ అని అర్థమైపోతుంది కదా. ఎందుకంటే ఈ వాల్యూస్ మనకి టేబుల్లో ఎక్కడ ఉండవు. ఏవేవి కాంప్లిమెంటరీ అవుతాయి, 42 48 42 కాంప్లిమెంటరీస్ అవుతాయి. అలాగే 16 74 ఆ యాంగిల్స్ని యాడ్ చేస్తే 90 అవుతుంది కదా. కాబట్టి ఏం చేయాలి, మనం ఈ రెండిట్లో ఒకదాన్ని కన్వర్ట్ చేయాలి, ఈ రెండిట్లో ఒకదాన్ని మాత్రమే కన్వర్ట్ చేయాలి. ఫస్ట్ రెండు ఇలాగే ఉంచి నెక్స్ట్ రెండు కన్వర్ట్ చేద్దాం. అంటే tan 48 tan 16 దీన్ని ఎలా రాద్దాం, tan 42లో ఎలా వస్తుంది, 90లోంచి 48 మైనస్ చేస్తే వస్తుంది. అలాగే 74 ఎలా వస్తుంది, 90లోంచి 16 మైనస్ చేస్తే 74 వస్తుంది. మనకి tan 90 మైనస్ తీటా కాట్ తీటా అవుతుంది కదా. కాబట్టి ఈ రెండు కాట్లో కన్వర్ట్ అవుతాయి. అంటే tan 48 డిగ్రీస్ tan 16 డిగ్రీస్. ఇదేమవుతుంది, తీటా ప్లేస్లో 48 ఉంది కదా, కాట్ 48 డిగ్రీస్. తీటా ప్లేస్లో 16 ఉంది కదా, కాట్ 16 డిగ్రీస్. మనకి ఈ రెండు కూడా ఒకదానికొకటి రెసిప్రోకల్స్, tan కాటు. వాటిని మల్టిప్లై చేస్తే ఇప్పుడు 1 వస్తుంది. కాబట్టి ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 1 వస్తుంది, ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 1 వస్తుంది. 1 ఇంటూ 1 1 అవుతుంది. అంటే మనకి 4th వన్ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుందన్నమాట. నెక్స్ట్ 38th వన్ ఇన్ ట్రయాంగిల్ ఏబిసి sin b ప్లస్ c బై 2 ఈక్వల్ టు. మనకి ట్రయాంగిల్ ఏబిసిలో 3 యాంగిల్స్ని యాడ్ చేస్తే 180 వస్తుంది తెలుసు కదా. కాబట్టి a ప్లస్ b ప్లస్ c ఈక్వల్ టు 180. ఈ బిట్ కూడా మనకి కాంప్లిమెంటరీ యాంగిల్కి సంబంధించింది. మనకి b ప్లస్ c కావాలి, అంటే ఏని మనం RHSలోకి పంపాలి. అంటే b ప్లస్ c ఈక్వల్ టు 180, ఏని RHSలోకి పంపితే మైనస్ a అవుతుంది. మనకి బై 2 కావాలి, కాబట్టి బోత్ సైడ్స్ బై 2 చేస్తున్నాం. ఓకే, దట్ ఇంప్లైజ్ b ప్లస్ c బై 2 ఈక్వల్ టు ఈ 2 180ని డివైడ్ చేస్తుంది, ఏని డివైడ్ చేస్తుంది. 180ని 2తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది, 90 వస్తుంది, మైనస్ a బై 2 వస్తుంది. ఇప్పుడు మనం సైన్ తీసుకోవాలి కదా, కాబట్టి బోత్ సైడ్స్ సైన్ తీసుకున్నాం. సైన్ b ప్లస్ c బై 2 ఈక్వల్ టు
సైన్ 90 మైనస్ a/2 అవుతుంది. ఇది ఎలా ఉంది చూడడానికి, సైన్ 90 మైనస్ తీటాలా ఉంది. సైన్ 90 మైనస్ తీటా ఎంతకి సమానము, కాస్ తీటాకి సమానం కదా, తీటా ప్లేస్లో a/2 ఉంది కాబట్టి కాస్ a/2 అవుతుంది అనమాట. అంటే మనకి సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ వన్ అవుతుంది. నెక్స్ట్ 39th బిట్, ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద లైన్ x cos alpha minus y sin alpha equal to p with the coordinate axis. ఇది మనకి కోఆర్డినేట్ జామెట్రీకి ట్రిగనామెట్రీకి లింక్ చేస్తూ అడిగిన బిట్టు. ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకి 2-3 చాప్టర్స్ మధ్యలో రిలేషన్ చేస్తూ, అంటే మనం ఆ బిట్ని ఆన్సర్ చేయాలంటే 2 చాప్టర్స్ మీద అవగాహన ఉండాలన్నమాట. ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయాలంటే మనకి ట్రిగనామెట్రీ మీద అట్ ద సేమ్ టైం కోఆర్డినేట్ జామెట్రీ మీద కూడా అవగాహన ఉంటేనే ఈ బిట్కి మనం కరెక్ట్ ఆన్సర్ రాబట్టగలుగుతాం. ఓకే, ఇక్కడ ఒక లైన్ యొక్క ఈక్వేషన్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఎక్స్ కాస్ ఆల్ఫా మైనస్ వై సైన్ ఆల్ఫా ఈక్వల్ టు పి. ఈ లైన్ అనేది, ఇది లైన్ యొక్క ఈక్వేషన్, కోఆర్డినేట్ యాక్సెస్తో చేసే ఏరియా ఎంత అంటే ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియా, ఈ లైన్ ఇలా ఇంటర్సెక్ట్ చేస్తుంది అనుకోండి, మనకు ఒక ట్రయాంగిల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయింది కదా, దాని ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. అంటే మనకి ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే బేసు హైట్ కావాలి. ఈ బేస్ని మనం ఇది ఎక్స్ ఇంటర్సెప్ట్ అంటాం. అంటే ఇక్కడ ఒక పాయింట్ ఉంది కదా, దాంట్లో ఎక్స్ కోఆర్డినేట్ ఏదవుతుందో అది లెంత్ అవుతుంది. ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది కదా, దాంట్లో వై కోఆర్డినేట్ ఏదవుతుందో ఈ హైట్ అవుతుంది అనమాట. అలా రావాలంటే మన ఎక్స్ యాక్సిస్ మీద ఏ పాయింట్కైనా వై 0 ఉంటుందని తెలుసు. అంటే వై ప్లేస్లో 0 రాసామనుకోండి, ఇదంతా 0 అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ కాస్ ఆల్ఫా ఈక్వల్ టు పి అవుతుంది. మనకి ఎక్స్ కావాలి కదా, కాస్ ఆల్ఫాని మనం ఆర్హెచ్ఎస్కి పంపామనుకోండి, ఎక్స్ ఈక్వల్ టు పి బై కాస్ ఆల్ఫా. అంటే దీని వాల్యూ పి బై కాస్ ఆల్ఫా అవుతుంది అనమాట. నెక్స్ట్ మనం వై యాక్సిస్ మీద ఏ పాయింట్ అయినా సరే ఎక్స్ 0 ఉంటుంది కాబట్టి ఎక్స్ ప్లేస్లో 0 రాసాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మైనస్ ఇది 0 అయిపోతుంది కాబట్టి మైనస్ వై సైన్ ఆల్ఫా ఈక్వల్ టు పి అవుతుంది. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ ప్లస్, ఓకే, ప్లస్ వై సైన్ ఆల్ఫా ఈక్వల్ టు పి అయింది. ఇప్పుడు సైన్ ఆల్ఫాని మనం ఆర్హెచ్ఎస్లో పంపితే వై ఈక్వల్ టు పి బై సైన్ ఆల్ఫా అవుతుంది. ఓకే, అంటే ఇక్కడ మనకి ఈ డిస్టెన్స్ ఏమవుతుందన్నమాట, పి బై సైన్ ఆల్ఫా అవుతుంది. అంటే మనకి బేసు హైట్ వచ్చాయి. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఆఫ్ బీహెచ్ కదా, బేస్ ఇంటూ హైట్. కాబట్టి ట్రయాంగిల్ ఏరియా ఈక్వల్ టు ఆఫ్ బీహెచ్ ఈక్వల్ టు ఆఫ్ ఇంటూ బేస్ ఎంత, పి బై కాస్ ఆల్ఫా ఇంటూ హైట్ ఎంత, పి బై సైన్ ఆల్ఫా ఈక్వల్ టు పి ఇంటూ పి అంటే పి స్క్వేర్ ఇంటూ 1 పి స్క్వేర్ బై కాస్ ఆల్ఫా ఇంటూ సైన్ ఆల్ఫా. ఒకవేళ ఇక్కడ మైనస్ ఉన్నా నో ప్రాబ్లం, ఎందుకంటే ఏరియాస్ మనం నెగిటివ్గా రిప్రజెంట్ చేయం కదా, కాబట్టి మాడ్యులస్ తీసుకుంటాం. మాడ్యులస్ బీహెచ్ అని రాస్తాం, అప్పుడు మైనస్ ఉన్న ప్లస్ అయిపోతుంది. కాబట్టి పీ స్క్వేర్ బై కాస్ ఆల్ఫా ఇంటూ 2 కాస్ ఆల్ఫా ఇంటూ సైన్ ఆల్ఫా అవుతుంది. అంటే మనకి 4th వన్ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుందన్నమాట. నెక్స్ట్ 40th బిట్, ఇఫ్ సీకెంట్ థీటా ప్లస్ ట్యాన్ థీటా ఈక్వల్ టు పీ మైనస్ 1 బై పీ ప్లస్ 1 దెన్ కాస్ థీటా ఈక్వల్ టు. ఓకే, ఇక్కడ మనకి సీకెంట్ థీటా ప్లస్ ట్యాన్ థీటా ఈక్వల్ టు పీ మైనస్ 1 బై పీ ప్లస్ 1 ఇవ్వడం జరిగింది. మనం కాస్ థీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. మనకి సీకెంట్ ట్యాన్లో ఒక ఐడెంటిటీ ఉంది, ఏంటంటే అది సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ ట్యాన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. మనకి ఒకవేళ సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ ట్యాన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఏ మైనస్ అంటే ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్లా ఉంది కాబట్టి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి కింద రాయొచ్చు దీన్ని కదా. ఓకే, మనకి సీకెంట్ థీటా ప్లస్ ట్యాన్ థీటా విలువ పి అయింది అనుకోండి, అప్పుడు సీకెంట్ థీటా మైనస్ ట్యాన్ థీటా ఎంత అవుతుంది, 1 బై పి అవుతుంది. ఎందుకంటే ఈ పి ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ఆర్హెచ్ఎస్లోకి వెళ్తే డివైడ్ చేస్తుంది, అంటే 1 బై పి అవుతుంది. ఇక్కడ మనకి సీకెంట్ థీటా ప్లస్ ట్యాన్ థీటా పి మైనస్ 1 బై పి ప్లస్ 1 అయితే సీకెంట్ థీటా మైనస్ ట్యాన్ థీటా ఎంత అవుతుంది,
1/this1 అవుతుంది. p ప్లేస్లో p-1/p+1 ఉంది. అప్పుడు అది రివర్స్ అవుతే దాని యొక్క రెసిప్రోకల్ రివర్స్ అవుతుంది, అంటే p+1/p-1 అవుతుంది. ఒకసారి మనం ఈ రెండింటిని యాడ్ చేసినట్లయితే ప్లస్ tan θ మైనస్ tan θ గెట్స్ 0. సీకెంట్ θ ప్లస్ సీకెంట్ θ అంటే 2 సీకెంట్ θ ఈక్వల్ టు ఈ రెండు ప్లస్ చేయాలి కదా, అంటే p-1/p+1 ప్లస్ p+1/p-1. ఇక్కడ మనం ఎల్సిఎం తీసుకోవాలి. p+1 ఇంటూ p-1 అనేది ఎల్సిఎం అవుతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. p-1 p-1 అంటే p-1 హోల్ స్క్వేర్ అవుతుంది. p+1 p+1 హోల్ స్క్వేర్ అవుతుంది. ఓకే, దిస్ ఈక్వల్ టు a మైనస్ b హోల్ స్క్వేర్ కదా, a స్క్వేర్ అంటే p స్క్వేర్ మైనస్ ప్లస్ b స్క్వేర్ అంటే 1 స్క్వేర్ అంటే 1 మైనస్ 2ab 2 ఇంటూ p ఇంటూ 1 2p అవుతుంది కదా. అలాగే ఇది a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఎక్స్పాండ్ చేసినట్లయితే a స్క్వేర్ అంటే p స్క్వేర్, b స్క్వేర్ అంటే 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ 2ab 2 ఇంటూ p ఇంటూ 1 అంటే 2p అవుతుంది. బై మన డినామినేటర్లో a ప్లస్ b ఇంటూ a మైనస్ b కాబట్టి a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అంటే p స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ అవుతుంది. ఇక్కడ మనకి మైనస్ 2p ప్లస్ 2p గెట్స్ క్యాన్సిల్, p స్క్వేర్లు 2 ఉన్నాయి కదా అంటే 2p స్క్వేర్, 1s 2 ఉన్నాయి కాబట్టి 2 బై p స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ చేస్తే 1 అవుతుంది. మనకి న్యూమరేటర్లో 2 కామన్ తీయచ్చు కదా, అంటే p స్క్వేర్ ప్లస్ 2లో 2 1 టైం పోతుంది కాబట్టి 1 వస్తుంది బై p స్క్వేర్ మైనస్ 1. ఇది దేని వాల్యూ, 2 సీకెంట్ θ వాల్యూ. బోత్ సైడ్స్ 2 ఉంది, కట్ చేయొచ్చు ఎందుకంటే ఇది 2ని అవతలకి తీసుకెళ్తే RHSలో కిందకు వస్తుంది డినామినేటర్లోకి, అప్పుడు కట్ అవుతుంది. మనం సీకెంట్ θని ఎట్లా రాయొచ్చు, 1/cos θ అని రాయొచ్చు ఈక్వల్ టు p స్క్వేర్ ప్లస్ 1/p స్క్వేర్ మైనస్ 1. ఇప్పుడు దీన్ని మనం రివర్స్ చేసినట్లయితే cos θ/1 అవుతుంది, అంటే cos θ అవుతుంది. అప్పుడు RHSని కూడా రివర్స్ చేయాలి కదా, అంటే p స్క్వేర్ మైనస్ 1/p స్క్వేర్ ప్లస్ 1 అవుతుంది. అంటే సెకండ్ వన్ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ 41 cos θ/1 ప్లస్ sin θ ప్లస్ 1 ప్లస్ sin θ/cos θ ఈక్వల్ టు ఓకే, ఎల్సిఎం తీసుకుంటాం. ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ cos θ ఇంటూ cos θ cos స్క్వేర్ θ ప్లస్ 1 ప్లస్ sin θ ఇంటూ 1 ప్లస్ sin θ 1 ప్లస్ sin θ హోల్ స్క్వేర్ బై నెక్స్ట్ ఈ రెండు మల్టిప్లై చేస్తాం, అంటే 1 ప్లస్ sin θ ఇంటూ cos θ. ఓకే, దీన్ని a ప్లస్ b హోల్ స్క్వేర్లో ఎక్స్పాండ్ చేయొచ్చు, అంటే దిస్ ఈక్వల్ టు cos స్క్వేర్ θ ప్లస్ 1 స్క్వేర్ చేస్తే 1 sin θని స్క్వేర్ చేస్తే sin స్క్వేర్ θ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ 2ab ఉంది, 2 ఇంటూ 1 ఇంటూ sin θ 2 1s are 2 sin θ అవుతుంది బై 1 ప్లస్ sin θ ఇంటూ cos θ. ఒకసారి మనం ఈ రెండింటిని యాడ్ చేస్తే cos స్క్వేర్ θ ప్లస్ sin స్క్వేర్ θ అవుతుంది. దాని వాల్యూ 1 కదా, ఐడెంటిటీ ఉంది కదా, కాబట్టి 1 అయిపోతుంది ప్లస్ 1 ప్లస్ 2 sin θ బై 1 ప్లస్ sin θ ఇంటూ cos θ. ఓకే, 1 ప్లస్ 1 ఎంత అవుతుంది, 2 అవుతుంది, అంటే 2 ప్లస్ 2 sin θ బై 1 ప్లస్ sin θ ఇంటూ cos θ. మనం న్యూమరేటర్లో 2 కామన్ తీయచ్చు కదా, 2 కామన్ తీసేస్తే ఇక్కడ 1 ఉంటుంది, మైనస్ ఇక్కడ ప్లస్ sin θ ఉంటుంది బై ఇక్కడ 1 ప్లస్ sin θ ఇంటూ cos θ. 1 ప్లస్ sin θ 1 ప్లస్ sin θ గెట్స్ క్యాన్సిల్, ఇంకేం మిగిలింది 2/cos θ. దీన్ని ఎలా రాయొచ్చు, 2 ఇంటూ 1/cos θ అని రాయొచ్చు కదా. ఇది cos θకి రెసిప్రోకల్, దాన్ని సీకెంట్ θ అంటాం, ఈక్వల్ టు 2 సీకెంట్ θ అవుతుంది అనమాట. అంటే మనకి 4th వన్ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ 42nd వన్, if a ladder 20 meters long is placed against a vertical wall of height 10 meters, then the distance between the foot of the ladder and the wall, the inclination of the ladder with horizontal are respectively. ఓకే, మనకి ఇక్కడ రెండు వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది అనమాట. 42nd వన్,
ఇది హారిజంటల్ లైన్. ఓకే, ఇది ఒక వాల్, దీని యొక్క హైట్ 10 మీటర్స్. దీనికి ఒక ల్యాడర్ని జారవేయడం జరిగిందనమాట. దాని యొక్క లెంత్ 20 మీటర్స్. అయితే వీ హ్యావ్ టు ఫైండ్, ఇక్కడ ఈ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి, అట్లాగే ఇక్కడ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏబి అనేది ల్యాడర్ అనుకున్నట్లయితే, బీసీ అనేది వాల్ అనుకున్నట్లయితే ఫస్ట్ మనం యాంగిల్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. యాంగిల్ ఏదైనా ఫైండ్ అవుట్ చేయొచ్చు. మనం పైథాగరస్ థియరమ్ను ఉపయోగించి మనం ఏసీ కూడా ఫైండ్ అవుట్ చేసేయచ్చు. ఓకే, ఫస్ట్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఈ యాంగిల్కి రెండు సైడ్స్ ఏమవుతాయి? ఆపోజిట్ సైడ్ హైపోటెన్యూస్ అవుతాయి. కాబట్టి మనం ఏం అప్లై చేయాలి? మనం ఆపోజిట్ హైపోటెన్యూస్ సైన్లో వస్తాయి కదా, సైన్ తీటా అప్లై చేయాలి. ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ 10/20, 0 0 గెట్స్ క్యాన్సిల్, 1/2 వచ్చింది. సైన్కి 1/2 వాల్యూ ఎక్కడ ఉంటుంది? 30 డిగ్రీస్ దగ్గర ఉంటుంది కదా, అంటే తీటా 30 అని అర్థమైపోతుంది మనకి. ఓకే, ఇది 30 డిగ్రీస్. ఇప్పుడు మనం ఈ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ని ఉపయోగించి మనం ఏసీని ఫైండ్ అవుట్ చేయొచ్చు, లేకపోతే పైథాగరస్ థియరం ఉపయోగించి అయినా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, మనం ఇది ఎడ్జసెంట్ సైడ్ కదా యాంగిల్కి, ఇది ఆపోజిట్ సైడ్. ఈ రెండు ఎందులో వస్తాయి? ఎడ్జసెంట్ సైడ్, ఆపోజిట్ సైడ్ ట్యాన్లో వస్తాయి కదా, ట్యాన్ అప్లై చేద్దాం. tan 30 డిగ్రీస్, ఆల్రెడీ తీటా వాల్యూ తెలుసు కదా. ఆపోజిట్ సైడ్ 10/AC కావాలి మనకి. tan 30 వాల్యూ ఎంత మనకి? 1/√3 ఈక్వల్ టు 10/AC. క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే 1 × AC, AC ఈక్వల్ టు 10√3 అవుతుంది. ఇది డిస్టెన్స్ అవుతున్నాడు ఏకి, అంటే బాటమ్ ఆఫ్ ద ల్యాడర్కి ఈ వాల్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ అవుతుంది. అంటే మనకు ఆన్సర్ ఏంటి? యాంగిల్ ఏమో 30 డిగ్రీస్, డిస్టెన్స్ ఏమో 10√3 మీటర్స్. అంటే మనకి ఫస్ట్ వన్ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుందన్నమాట. నెక్స్ట్ 43rd బిట్. ఇఫ్ ఏ కాస్ థీటా ప్లస్ బి సైన్ థీటా ఈక్వల్ టు పి, ఏ సైన్ థీటా మైనస్ బి కాస్ థీటా ఈక్వల్ టు క్యూ, దెన్ అని కింద 4 ఈక్వేషన్స్ ఇవ్వడం జరిగింది. వాటిలో మనకి ఏది కరెక్టో ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ మనం ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్ని ఉపయోగించుకుంటాం అన్నమాట. ఓకే, మనకి ఇచ్చిన ఈక్వేషన్స్ ఏంటంటే ఏ కాస్ థీటా ప్లస్ బి సైన్ థీటా ఈక్వల్ టు పి. సెకండ్ ఈక్వేషను ఏ సైన్ థీటా ప్లస్ మైనస్ బి కాస్ థీటా ఈక్వల్ టు క్యూ. మనకి సైన్ కాసుల్లో ఐడెంటిటీ ఏముంది? సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 కదా. కాబట్టి ఫస్ట్ స్క్వేర్స్ చేయాలి, స్క్వేర్లు రావాలి కదా. కాబట్టి బోత్ సైడ్స్ స్క్వేర్స్ చేద్దాం. ఇది పీ స్క్వేర్ అవుతుంది. అట్లాగే దీన్ని కూడా స్క్వేర్ చేస్తే ఇది క్యూ స్క్వేర్ అవుతుంది. అంటే మనకి ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్లో ఉంది కదా, ఏ స్క్వేర్ అంటే ఫస్ట్ దీన్ని స్క్వేర్ చేయాలి. ఏ కాస్ థీటాను స్క్వేర్ చేస్తే ఏని స్క్వేర్ చేయాలి, కాస్ థీటాను కూడా స్క్వేర్ చేయాలి. తర్వాత బి స్క్వేర్ అంటే దీన్ని స్క్వేర్ చేయాలి, అంటే బీని స్క్వేర్ చేయాలి, సైన్ని స్క్వేర్ చేయాలి. ప్లస్ 2ab, 2 ఈ రెండు మల్టిప్లై చేస్తాం. ఆల్రెడీ ఏబీలు ఉన్నాయి కదా, ఏబి కాస్ థీటా సైన్ థీటా ఈక్వల్ టు ఎంతకి సమానం అవుతుంది? పీ స్క్వేర్కి సమానం అవుతుంది. అలాగే దీన్ని కూడా స్క్వేర్ చేద్దాం. ఫస్ట్ ఏ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ బి స్క్వేర్ అంటే బి స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా మైనస్ కదా, మైనస్ 2ab అంటే 2ab సైన్ థీటా కాస్ థీటా ఈక్వల్ టు క్యూ స్క్వేర్. ఒకసారి ఈ 2 ఈక్వేషన్స్ని యాడ్ చేసినట్లయితే మనకి ఈ రెండు యాడ్ చేయాలి. ఫస్ట్ ఈ రెండిట్లో ఏ స్క్వేర్ అనేది కామన్గా ఉంది కాబట్టి ఇక్కడ ఏమో కాస్ స్క్వేర్ థీటా ప్లస్ ఇక్కడ సైన్ స్క్వేర్ థీటా ఉంటుంది. అలాగే ఈ రెండిట్లో బీ స్క్వేర్ కామన్గా ఉంది, అంటే బీ స్క్వేర్ ఇంటూ కామన్ తీసినట్లయితే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా. ఇది ఒకటి ప్లస్ ఒకటి మైనస్ రెండు సేమే, 2ab ఉంది, కాస్ థీటా సైన్ థీటా కాస్ థీటా ఎట్లా ఉన్నా పర్వాలేదు కదా. ఇంటూ చేసినప్పుడు ఒకటి ప్లస్ ఒకటి మైనస్ కాబట్టి గెట్స్ 0 ఈక్వల్ టు ఈ రెండు ప్లస్ చేస్తే పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ అవుతుంది. ఒకసారి బ్రాకెట్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఇవి ఐడెంటిటీ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా 1, అలాగే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా 1. ఇప్పుడు ఏ స్క్వేర్ ఇంటూ 1 అంటే ఏ స్క్వేర్ అవుతుంది, బీ స్క్వేర్ ఇంటూ 1 అంటే బీ స్క్వేర్ అవుతుంది. ఇంకా ఏమొచ్చింది? పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్. ఓకే, ఇది క్రింది ఆప్షన్స్లో థర్డ్ వన్ కదా, అంటే ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఈక్వల్ టు
పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ అంటే థర్డ్ వన్ కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 44th బిట్ cos theta equal to 5/13. Then find 13 sin theta plus 5 secant theta by 5 tan theta plus 12 cosecant theta. ఓకే, ఇది ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ పైథాగరస్ థియరం అప్లై చేస్తాం కదా, అలా చేద్దాం. ఇక్కడ cos theta ఈక్వల్ టు 5/13 ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వేసుకుంటాం. ఇక్కడ థీటా ఉందనుకుందాం. కాస్ థీటాకి ఫార్ములా ఏంటి? ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. అంటే ఎడ్జసెంట్ సైడ్ 5, హైపోటెన్యూస్ 13. థీటాకి ఎడ్జసెంట్ సైడ్ ఇది కదా, హైపోటెన్యూస్ 13. మనం 5, 13 వచ్చే ఒక పైథాగోరియన్ ట్రిప్లెట్ చెప్పుకున్నాం. ఏంటది? 5, 12, 13. ఈ 5, 13 వచ్చాయి కాబట్టి ఇంకా థర్డ్ సైడ్ 12 అవుతుంది. అంటే ఆపోజిట్ సైడ్ 12 అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనం దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి ప్రయత్నిద్దాం. 13 ఇంటూ సైన్ థీటా ఫార్ములా ఏంటి? ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. థీటాకి ఆపోజిట్ సైడ్ ఏంటి? 12, హైపోటెన్యూస్ 13 అంటే 12/13 ప్లస్ 5 ఇంటూ సీకంట్ థీటా హైపోటెన్యూస్ బై ఎడ్జసెంట్ సైడ్. హైపోటెన్యూస్ 13, ఎడ్జసెంట్ సైడ్ 5, 13/5 హోల్ బై 5 ఇంటూ ట్యాన్ థీటా ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్ అంటే 12/5 ప్లస్ 12 ఇంటూ కోసికంట్ థీటా. మనకి హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్. హైపోటెన్యూస్ 13, ఆపోజిట్ సైడ్ 12, 13/12. 13 గెట్స్ క్యాన్సిల్, 5 గెట్స్ క్యాన్సిల్, 5 12 ఈక్వల్ టు ఇక్కడ మనకి 12 ప్లస్ 13 డినామినేటర్లో 12 ప్లస్ 13 అంటే 25/25 ఈక్వల్ టు 1 అవుతుంది కదా. కాబట్టి మనది 4th వన్ కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 45 బిట్ 1 మైనస్ tan స్క్వేర్ 45/1 ప్లస్ tan స్క్వేర్ 45. ఇక్కడ 45 వాల్యూ తెలుసు కదా, టేబుల్ ప్రకారం దాని వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేద్దాం. 1 మైనస్ tan 45 వాల్యూ 1, మరి స్క్వేర్ ఉంది కదా, స్క్వేర్ 1 ప్లస్ ఇక్కడ కూడా tan 45 వాల్యూ 1 స్క్వేర్. 1 మైనస్ 1 స్క్వేర్ చేస్తే 1, 1 ప్లస్ 1 స్క్వేర్ చేస్తే 1, 1 నుంచి 1 మైనస్ చేస్తే 0, 1 ప్లస్ 1 2, 0/ఎనీథింగ్ ఈజ్ 0 అంటే 4th వన్ కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 46th వన్ ద వాల్యూ ఆఫ్ log tan 1 tan 2 tan 3 and so on tan 89. ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువగా అడగడానికి అవకాశం ఉందన్నమాట. అంటే ఇది రియల్ నెంబర్స్ ట్రిగ్నామెట్రీ రెండింటిని కోరిలేషన్ చేస్తూ అడిగిన బిట్ అనమాట. లాగరిథమ్స్ మీద ఐడియా ఉండాలి, ట్రిగ్నామెట్రీ మీద ఐడియా ఉండాలి. ఓకే, 1 నుంచి 89 వరకున యాంగిల్స్ అన్నీ తీసుకోవడం జరిగిందనమాట. నెక్స్ట్ మనం ఈ tan 89ని tan 90-1 అని రాయొచ్చు. అప్పుడు ఇది tan 90 - θ cot θ అవుతుంది, cos 1 డిగ్రీ అయిపోతుంది. అట్లాగే ముందుది ఏమవుతుంది? cot 2 degrees అవుతుంది, 88. అట్లాగే 87 ఏమవుతుంది? cot 3 degrees అవుతుంది. ఈ tan 1 cot 1 ఒకదానికొకటి రెసిప్రోకల్ కాబట్టి 1 అయిపోతుంది. అలాగే tan 2 cot 2, tan 3 cot ఇవన్నీ అయిపోతాయి. మనం 1 నుంచి 89 వరకు మొత్తం 89 నెంబర్స్ ఉంటాయి, అంటే ఆడ్ నెంబర్స్. మనకి 88 ఇలా కట్ అయిపోతాయి, ఇంకొక మధ్యలో ఒకటి ఉండిపోతుంది. అదేంటి? tan 45. మధ్యలో tan 45 ఉంటుంది కదా, మనకి tan 45 వాల్యూ అకార్డింగ్ టు టేబుల్ 1 కదా, దాని వాల్యూ కూడా 1 అయిపోతుంది. అంటే ఇదంతటి వాల్యూ మనకి 1 అయిపోతుంది అనమాట. అంటే ఫైనల్గా మనకి ఏమొచ్చింది? log 1 వచ్చింది. మనం లాగరిథమ్స్లో ఏం నేర్చుకుంటాం? 1 యొక్క లాగరిథం ఏ బేస్కి అయినా సరే 0 అవుతుంది అనమాట. కాబట్టి log 1 వాల్యూ 0. కాబట్టి దీని ఆన్సరు ఫస్ట్ ఆప్షన్ అనమాట. అంటే ఫస్ట్ వన్ 0 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 47th వన్ sin power 4a minus cos power 4a by
సైన్ స్క్వేర్ ఏ మైనస్ కాస్ స్క్వేర్ ఏ. దీన్ని ఎలా రాస్తానంటే నేను సైన్ స్క్వేర్ ఏ హోల్ స్క్వేర్ అని రాస్తున్నాను. 2 2 = 4 అవుతుంది. అట్లాగే దీన్ని కూడా మనం కాస్ స్క్వేర్ ఏ హోల్ స్క్వేర్ అని రాయొచ్చు బై సైన్ స్క్వేర్ ఏ మైనస్ కాస్ స్క్వేర్ ఏ అవుతుంది. మనకి న్యూమరేటర్ చూడడానికి ఎలా ఉంది? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్లో ఉంది. దాని ప్లేస్లో మనం ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి రాయొచ్చు కదా. కాబట్టి సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఇంటూ సైన్ స్క్వేర్ ఏ మైనస్ కాస్ స్క్వేర్ ఏ అవుతుంది అనమాట. డినామినేటర్లో ఏముంది మనకి? సైన్ స్క్వేర్ ఏ మైనస్ కాస్ స్క్వేర్ ఏ. ఒకసారి రెండు టర్మ్స్ ఒకటే కదా, కట్ చేసేయచ్చు. ఇంకేం మిగిలింది మనకి? సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ. ఇది ఒక ఐడెంటిటీ. దీని వాల్యూ ఎంత? 1 అవుతుంది. అయితే మనం ఆప్షన్స్ చూసిన వెంటనే ఫస్ట్ ఆప్షన్లో ఏముంది? సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఉంది, అది వచ్చింది కాబట్టి అది పెట్టేస్తాం. కానీ ఒకసారి సెకండ్ ఆప్షన్ అబ్జర్వ్ చేసినట్లయితే 1 కూడా ఉంది. కాబట్టి ఈ రెండు ఆప్షన్లు కరెక్టే మనకి. కాబట్టి మనం ఏం పెట్టాలి? థర్డ్ ఆప్షన్లో 1 and 2 అని ఉంది కదా, అది పెడితేనే మనది కరెక్ట్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అయినప్పటికీ అకార్డింగ్ టు దిస్ బిట్, ఈ బిట్ ప్రకారం మనకి థర్డ్ ఆప్షన్కే మార్క్ ఇస్తారు, ఫస్ట్ సెకండ్కి మార్క్ ఇవ్వరు అనమాట. ఇట్లాంటివి కూడా మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఎప్పుడైనా సరే క్వశ్చన్ మొత్తం చదవాలి. అలాగే 4 ఆప్షన్స్ చదివిన తర్వాత మాత్రమే మనం అటెంప్ట్ చేయడానికి ప్రయత్నించాలన్నమాట. ఓకే, నెక్స్ట్ 48th క్వశ్చన్. ఇఫ్ సైన్ థీటా ఇంటూ కాస్ థీటా ఈక్వల్ టు పి అయితే సైన్ థీటా ప్లస్ కాస్ థీటా. ఒకసారి నేను దీన్ని తీసుకుని స్క్వేర్ చేస్తున్నాను. అంటే సైన్ థీటా ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ చేస్తున్నాను. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్లా ఉంది కదా, అప్పుడు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab కింద రాయొచ్చు. అంటే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ 2 సైన్ థీటా కాస్ థీటా అని రాయొచ్చు మనం. ఇక్కడ వరకు 1 అవుతుంది కదా ఐడెంటిటీ ప్రకారం. కాబట్టి 1 ప్లస్ 2 సైన్ థీటా కాస్ థీటా వాల్యూ మనకి పి అని ఇచ్చారు కదా, కాబట్టి దాని ప్లేస్లో మనం పి రాయొచ్చు, 2p అవుతుంది. కానీ మనకు కావాల్సింది మనకి ఏమొచ్చింది? సైన్ థీటా ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ వాల్యూ వచ్చింది. మనకి ఇక్కడ స్క్వేర్ ఉండకూడదు, ఓన్లీ సైన్ థీటా ప్లస్ కాస్ థీటా వాల్యూ మాత్రమే కావాలి. కాబట్టి ఈ స్క్వేర్ని RHSలకు పంపితే స్క్వేర్ రూట్ అవుతుంది. అంటే సైన్ థీటా ప్లస్ కాస్ థీటా ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 2p అవుతుంది అనమాట. అంటే థర్డ్ వన్ కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 49th బిట్. ఇఫ్ సైన్ థీటా ఈక్వల్ టు కాస్ థీటా దెన్ ట్యాన్ థీటా ఈక్వల్ టు. అంటే మనకి సైన్ థీటా అండ్ కాస్ థీటా వాల్యూ ఎన్ని డిగ్రీల వద్ద ఈక్వల్గా ఉంటాయి? సైన్ 45 degrees 1/√2 అవుతుంది, కాస్ 45 degrees 1/√2 అవుతుంది, అంటే 45 degrees దగ్గర. కాబట్టి దీని నుంచి మనం ఏం చెప్పొచ్చు? థీటా ఈజ్ ఈక్వల్ టు 45 degrees అని చెప్పొచ్చు. మనకు కావాల్సింది ఏంటి? ట్యాన్ థీటా వాల్యూ. అంటే థీటా ప్లేస్లో మనం ఏం రాయొచ్చు? 45 degrees రాయొచ్చు. మనకి ట్యాన్ 45 వాల్యూ అకార్డింగ్ టు టేబుల్ 1 కదా, కాబట్టి దీని కరెక్ట్ ఆప్షన్ థర్డ్ వన్ అవుతుంది అనమాట. అంతేగాని 45 degrees కాదు. ఇక్కడ థీటా అడిగితే 45 degrees, కానీ ట్యాన్ థీటా వాల్యూ అడిగాడు కాబట్టి 1 అవుతుంది అనమాట. అట్లా ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతాడు. ఇఫ్ ట్యాన్ థీటా ఈజ్ నాట్ డిఫైన్డ్ దెన్ థీటా ఈక్వల్ టు. అంటే మనకి టేబుల్లో ట్యాన్ థీటా ఎన్ని డిగ్రీస్ దగ్గర నాట్ డిఫైన్ అని రాస్తాం మనం, 90 degrees దగ్గర నాట్ డిఫైన్ అని రాస్తాం కదా. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే థీటా ఈక్వల్ టు 90 degrees అవుతుంది అనమాట. నెక్స్ట్ 50th బిట్. ట్రయాంగిల్ ఏబిసిలో మనకి స్మాల్ ఏ ఈక్వల్ టు 3, స్మాల్ బి ఈక్వల్ టు 4 అండ్ స్మాల్ సి ఈక్వల్ టు 5. మనం ట్రయాంగిల్లో సాధారణంగా సైడ్స్ని క్యాపిటల్ లెటర్స్తో రిప్రజెంట్ చేస్తాం, ఏబిసి అని ఇట్లా రిప్రజెంట్ చేస్తూ ఉంటాం. ఓకే, అయితే ఇక్కడ మనకి సైడ్స్ స్మాల్ లెటర్స్లో ఇవ్వడం జరిగింది. అయితే వీటిని మనం క్యాపిటల్ లెటర్స్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. సాధారణంగా మనకి ఒకవేళ ట్రయాంగిల్ ఇది అయినట్లయితే, ఏబిసి ట్రయాంగిల్ అయినట్లయితే, ఈ క్యాపిటల్ ఏ వెర్టెక్స్కి ఆపోజిట్ సైడ్ని స్మాల్ ఏ తోటి, క్యాపిటల్ బి వెర్టెక్స్కి ఆపోజిట్ సైడ్ని స్మాల్ బి తోటి,
క్యాపిటల్ సికి ఎదురుగా ఉన్న విట్టెక్స్ని స్మాల్ సి తోటి రిప్రజెంట్ చేస్తాం అన్నమాట. ఓకే, అంటే ఇక్కడ ఏ అంటే ఏంటి, బీసీ అవుతుంది. అట్లాగే బి అంటే ఏమవుతుంది, స్మాల్ బి, ఏసీ అవుతుంది. అలాగే సి అంటే ఏబి కదా, ఏబి. ఇందులో లాంగెస్ట్ సైడ్ 5 సెంటీమీటర్స్ కదా, అంటే మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో లాంగెస్ట్ సైడ్ ఏంటి, హైపోటెన్యూస్. రైట్ యాంగిల్కి ఆపోజిట్ సైడ్ హైపోటెన్యూస్ అంటాం కదా, కాబట్టి ఇది 5 సెంటీమీటర్స్. ఇది ఏంటి, ఏబి కదా, అంటే ఇది ఏబి అవుతుంది. థర్డ్ వెర్టెక్స్ ఆటోమేటిక్గా సి అవుతుంది. ఇప్పుడు బీసీ 3, బీసీ అంటే ఇది కదా 3. నెక్స్ట్ ఏసీ 4 అంటే ఇది 4 అవుతుంది. ఇప్పుడు మనకు అడిగింది ఏంటి, కాస్ ఏ ఈక్వల్ టు ఏ ఇక్కడ ఉంది కదా, కాస్ ఫార్ములా ఏంటి, ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఏకి ఎడ్జసెంట్ సైడ్ ఏంటి, ఏసీ కదా, దాని వాల్యూ 4. హైపోటెన్యూస్ ఏంటి, ఏబీ కదా, దాని వాల్యూ 5. అంటే 4/5 అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. అంటే ఇక్కడ 4th ఆప్షన్ కరెక్ట్ 1 అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడతో మనం ట్రిగనామెట్రీలో ఉన్న ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అన్నింటినీ డిస్కస్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం మనం ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ముఖ్యంగా పాలీసెట్, ఎన్టీఎస్సి లాంటి ఎగ్జామ్స్లో అడిగిన టాప్ 50 క్వశ్చన్స్ని డిస్కస్ చేయడం జరిగిందనమాట. ఈ 50 క్వశ్చన్ని అబ్జర్వ్ చేసినట్లయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనల్ని క్వశ్చన్స్ని ఏ విధంగా అప్లికేటెడ్గా అడుగుతాడో, అలాగే మనకు తెలిసిన కాన్సెప్ట్ని ఎట్లా అప్లై చేయాలో మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా తప్పకుండా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను వీడియో పోస్ట్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది. వెంటనే ఆ వీడియో చూసే ఛాన్స్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ వీడియోలో మరొక ఎంటర్టైనింగ్ టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్, బై బై నౌ.